పార్టీకి రెడీ అయిపోయాను. మీరు పార్టీకి రెడీ అయ్యారా? పిల్లల్ని పార్టీకి రెడీ చేశారా? ఆగండి. పిల్లల్ని పార్టీకి రెడీ చేయడం అంటే జస్ట్ వాళ్ళని డ్రెస్అప్ చేయడం కాదండి. మధ్యాహ్నం 1-2 గంటలు వాళ్ళని పడుకోబెడితే పార్టీకి వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మనం పిల్లల పార్టీ కోసం చేస్తున్నాం కాక్టైల్ సమోసా. మరి ముందుగా మన కాక్టైల్ సమోసా చేసుకోవడానికి ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో అంటే పార్టీకి ఎంతమంది వస్తున్నారో ప్లాన్ చేసుకొని అంత పిండి తీసుకోండి. ఇప్పుడు మటుకి నేను ఒక ఫుల్ బౌల్ మైదా పిండి తీసుకున్నాను. ఫుల్ బౌల్ మైదా పిండిలో ఒక చిన్న టీ స్పూన్ వామ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా అంటే ఇందులో ఉన్న చిన్న చిన్న కాడలు ఉన్నాయి కదా, అవన్నీ వెళ్ళిపోతాయి. కాస్తంత వామ వేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు, అలాగే రెగ్యులర్గా మనం పిండి నీళ్ళతో తడుపుకుంటాం కదా, అలాగే నీళ్ళతో తడుపుకోవాలి. కానీ సమోసాకి ఎప్పుడు కూడా మనం పిండి తడిపేటప్పుడు నూనె వేసుకొని తడుపుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ 200 గ్రాముల మైదా తీసుకున్నాం కదా, ఇందులో ఒక 20 ml ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని ఈ పిండిలో వేసేసిన తర్వాత ఫస్ట్ చక్కగా ఆయిల్ కలిసేలాగా కలుపుకోవాలి. నూనె అంతా చక్కగా పిండిలో కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు పోసి మనం పిండిని కాస్తంత గట్టిగా తడుపుకోవాలి. ఎప్పుడు కూడా మనం సమోసా చేసేటప్పుడు పిండిని కాస్తంత గట్టిగా తడుపుకుంటే సమోసా షీట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిండి వంటలు చేసుకునేటప్పుడు వామ వేసుకున్నాం అనుకోండి, పిండి వంటలు తిన్న తర్వాత కడుపు చాలా ఉబ్బరంగా ఉండకుండా సహాయపడుతుంది. అలాగే డైజెషన్ కూడా తొందరగా అయిపోతుంది. సో పిండి తడుపుకొని ఒక 10-15 నిమిషాలు దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. మరి కాక్టైల్ సమోసాకి మధ్యలో మనం స్టఫ్ చేస్తాం కదా, ఇప్పుడు స్టఫింగ్కి ఏం కావాలో చూద్దాం. మరి కాక్టైల్ సమోసాకి మనం స్టఫింగ్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేయాలి. అయితే ఈ కాక్టైల్ సమోసాలో మనం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేస్తాం. మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. అయితే ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే సమోసాలు అయితే ఆ రోజే తింటే బాగుంటాయి ఫ్రెష్గా, లేదా నెక్స్ట్ డేకి బాగుంటాయి. కానీ ఈ కాక్టైల్ సమోసాలు వారం 10 రోజులు పెట్టుకున్నా అంతే రుచిగా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా పిల్లలకి బాగా నచ్చుతాయి. మరి ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ జీడిపప్పు, అలాగే కిస్మిస్, ఇంకా బాదం పప్పు, ఈ మూడింటిని అసలు ఆయిల్ ఏమీ వేయకుండా ప్లెయిన్గా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, మనం రోస్ట్ చేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా రోస్ట్ అయిపోయాయి, మంచి కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని మనం చాపింగ్ బోర్డ్ పైన వేసుకోవాలి. తర్వాత ఇక్కడ వేడిగా ఉన్న ప్యాన్ ఉంది కదా, ఇందులో మనం మనం చాట్ తినేటప్పుడు సేవ్ వేసుకుంటాం కదా, అదే సేవ్ని ఈ కొంచెం వేడిగా ఉన్న ప్యాన్లో వేసుకోవాలి. ఈ సేవ్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది కదా, ఇందులో కాస్తంత గరం మసాలా, అలాగే కాస్తంత ఆమ్చూర్ పొడి, అలాగే కొంచెం ధనియా పొడి, ఇంకా చాట్ మసాలా. సేవ్ని అన్ని గరం మసాలాలు వేసి సేవ్ కలుపుకున్నాం కదా, అలాగే ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం లైట్గా క్రష్ చేసుకోవాలి. ఇలా కొంచెం లైట్గా క్రష్ చేసుకుంటే తొందరగా నలిగిపోతాయి, ఎందుకంటే మనం రోస్ట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా క్రష్ అయిపోతాయి. ఇక్కడ జీడిపప్పు క్రష్ అయిపోయింది. ఇప్పుడు మనం అలాగే బాదం పప్పుని కూడా ఇలా క్రష్ చేసుకోవాలి. కిస్మిస్ ఆల్రెడీ చిన్నగా ఉంటాయి కాబట్టి క్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ కిస్మిస్ వేసేసుకుందాం, అలాగే బాదం పప్పు ఇంకా జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఇక్కడ నా దగ్గర అన్నీ కలుపుకున్న రెగ్యులర్ మిక్చర్, మనం ఆల్ మిక్స్ మిక్చర్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాను, చిన్న బౌల్. దాన్ని కూడా ఇందులో వేసేసి మనం సేవ్లో వేసుకున్న గరం మసాలా, ఆమ్చూర్ పొడి ఇంకా చాట్ మసాలా అన్నీ కలుపుకున్న మన సేవ్ని కూడా ఇందులో వేసేసుకోవాలి.
చాట్ మసాలాలో కూడా ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ మిక్చర్లో పొరపాటున కూడా మీరు ఉప్పు వేయకండి. ఇందులో ఈ సేవ్ మిక్చర్ కూడా వేసేసిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి. అదేంటో తెలుసా? చక్కెర. ఇందులో చక్కెర వేసామనుకోండి, చక్కెర వేస్తే తీయగా ఉంటుంది కదా. ఈ తీయదనంతో పాటు ఇందులో వేసిన మన పులుపుదనం తింటే గనక సూపర్గా ఉంటుందండి. అందుకే ఇందులో కాస్తంత చక్కెర వేయాలి. సో ఇందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ చక్కెర వేసేసి బాగా కలుపుకోవాలి. సో ఇవన్నీ వేసి చక్కగా కలుపుకున్న తర్వాత ఒకసారి ముందుగా మనం టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే అన్నీ వేసేసాం కదా, మనం ముందే స్టఫింగ్ చేస్తాం కదా సమోసాలో, మరి అందులో కొంచెం ఉప్పు తక్కువనా కొంచెం చక్కెర తక్కువనా బాగుండదు కదా. అది కూడా ఇంకా చేస్తుంది పార్టీ కోసం, అందుకే టేస్ట్ కంపల్సరీగా చూడాలి. యమ్మీ యమ్మీగా ఉందండి. పిల్లలకి ఇలా కూడా లంచ్ బాక్స్లో సైడ్కి చిన్న డబ్బాలో పెట్టిస్తే వాళ్ళు ఇలా కూడా ఎంజాయ్ చేస్తారు. సో మన కాక్టైల్ సమోసా చేసుకోవడానికి స్టఫింగ్ రెడీగా ఉంది. ముందుగానే తడుపుకున్నాం కదా. అయితే ఇంత పెద్ద ముద్ద కాకుండా దీంట్లో మనం ఫస్ట్ సగం తీసుకుందాం. కాసేపు చాపింగ్ బోర్డ్ తీసి పక్కన పెట్టేసి ముందు కాస్తంత పొడిపిండి కింద వేసుకోవాలి. కొంచెం పొడిపిండి పైన కూడా వేసుకొని ఎంత సన్నగా చేయగలిగితే అంత సన్నగా షీట్ చేసుకోవాలి. ఇలా సన్నగా షీట్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఏదైనా ఫ్యాన్సీ కటర్ ఉంటే దాంతో రౌండ్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పిండి వేసుకుంటే కటర్కి పిండి అంటుకోకుండా ఉంటుంది. పిండి వేసిన తర్వాత కటర్తో మనం మార్క్స్ చేసుకోవాలి. ఇలా ఎక్కడైతే లైట్గా మార్క్స్ వచ్చాయో ఇలా నైఫ్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా షీట్స్ కట్ చేసుకోవాలి. పార్టీకి చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా చేసుకుంటాం కదా. అయితే ఈ 4ని పక్కన పెట్టేసి మరొకసారి షీట్ చేసుకుందాం. ఇక్కడ అన్ని షీట్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే మనం సమోసాని డీప్ ఫ్రై చేయాలి కదా. స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన మనం నూనె పెట్టుకుంటే అది వేడవుతూ ఉంటుంది. ఇక్కడ షీట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అలాగే పొయ్యి మీద నూనె కూడా వేడెక్కుతూ ఉంది కదా. ఇప్పుడు మనం షీట్స్ని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా ఒక షీట్లో మనం 2గా కట్ చేసుకోవాలి. ఇలా ఒక షీట్లో మనం 2గా కట్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన షీట్స్ అన్నీ మనం కట్ చేసుకుందాం. ఇందాక మనం పార్టీ గురించి పిల్లల గురించి మాట్లాడుకున్నప్పుడు పిల్లల్ని మధ్యాహ్నం 1 గంట 2 గంటలు పడుకోబెట్టాలని మీకు ముందే చెప్పాను కదా. ఎందుకంటే పిల్లలు పార్టీలో యాక్చువల్గా అందరూ వస్తూ ఉంటారు, వాళ్ళు బాగా టైర్డ్ అయిపోతారు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, మనం కూడా వాళ్ళకి ఎక్కువగా డ్రెస్అప్ చేసి కొంచెం ఇబ్బంది పెడతాం. అందుకనే మధ్యాహ్నం 1 గంట 2 గంటలు పడుకోబెట్టామనుకోండి, పార్టీ టైంకి వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు. పార్టీ కన్నా ముందే కొంచెం వాళ్ళకి ఏదైనా స్నాక్స్ అయినా సరే పాలైనా సరే ఇస్తే కనుక వాళ్ళ టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది. పార్టీలో మనం చెప్పిన మాట కూడా పిల్లలు వింటారు. అంతేకాకుండా పార్టీలో పిల్లలకి రెడీ చేయడం ఇంకా పార్టీ బడ్జెట్ కూడా చాలా ముఖ్యమండి. పార్టీలో మనం చేసే స్నాక్స్ ఎప్పుడు కూడా చాలా ఎక్స్పెన్సివ్ కాకుండా మన బడ్జెట్లో ఉండే ఐటమ్స్ ఇంకా చేసుకోవడానికి ఈజీగా ఉన్న ఐటమ్స్ చేస్తే కనుక పార్టీ సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ షీట్స్ అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న షీట్స్ని అన్నీ ఇలా దేనికి అతుక్కోకుండా ఇలా సపరేట్ చేసుకుంటే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న షీట్స్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒక చిన్న బౌల్లో కొన్ని నీళ్లు పోసి పెట్టుకున్నాను. అలాగే ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా, ఇది 2 దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఈ షీట్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెకండ్ దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న మిక్చర్ని ఇందులో వేసుకోవాలి. మరి ఎక్కువగా కాదు, కొంచెం కొంచెమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నీళ్లు తీసుకొని ఈ పిండికి ఇలా సైడ్ అద్దుకోవాలి. సైడ్ లైట్గా తడుపుకోవాలి. తర్వాత ఇలా చివర్లు మనం క్లోజ్ చేసుకుంటే సమోసా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అన్నమాట. మళ్ళీ ఒకటి చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం మరీ ఎక్కువగా మిక్చర్ పెట్టుకోకూడదు. కాస్త వాటర్ తీసుకొని
ఇలా సైడ్ లైట్గా తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న తర్వాత సమోసా షేప్ చేసినప్పుడు సమోసా కూర్చునేలాగా చేయాలి. అన్ని సమోసాలు చేసి పెట్టేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని సమోసాలు రెడీ చేసుకోవాలి. చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా వస్తే గనక మన కాక్టైల్ సమోసా సూపర్గా వచ్చినట్టే. అయితే ఇక్కడ నూనె మటుకి చాలా ఎక్కువగా వేడిగా అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ సమోసాల్ని మనం ఆయిల్లో వేసేద్దాం. సమోసా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఎప్పుడు కూడా చాలా వేడిగా ఉండకూడదండి. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేడిగా ఉన్నాయనుకోండి తొందరగా మాడిపోతాయి. మనం షీట్స్ చాలా సన్నగా చేసుకున్నాం కాబట్టి సమోసా పైన చాలా తొందరగా మాడిపోతుంది. అందుకే నూనె ఎక్కువగా వేడిగా ఉండకుండా కొంచెం నార్మల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. అన్ని చిన్న చిన్న సమోసాలే కాబట్టి ఒకేసారి మనం వేసేసుకోవచ్చు. ఒక సైడ్ సమోసా మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండు సైడ్లు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాయంటే మన కాక్టైల్ సమోసా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ప్లేట్ తీసుకొని ప్లేట్లో 2 కిచెన్ నాప్కిన్స్ వేసుకొని పెట్టుకుందాం. చూడండి ఆల్మోస్ట్ వేగిపోయాయి కదా. ఇంత తొందరగా, చాలా ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగా సమోసాలు వేగిపోతాయి. మనం చేసింది చిన్న చిన్న సైజులో కదా. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కాక్టైల్ సమోసాలు రెండు వైపులా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా భలే ఉన్నాయి కదా. వీటిని ఇలా పేపర్ నాప్కిన్లో వేసేసుకుందాం. వావ్, ఎంత బాగున్నాయి కదా. అయితే మనం ఇలాగే పార్టీలో ఇవ్వలేం కదా, పిల్లల కోసం మంచిగా ప్లేటింగ్ చేసి పెడతాం కదా. ఇక్కడ నేను ప్లేట్లో స్వీట్ చట్నీ తీసుకున్నాను. మీకు కావాలంటే స్వీట్ చట్నీతో అయినా ఇవ్వచ్చు. పిల్లలకి టమాటో కచప్ అంటే చాలా ఇష్టం కదా. టమాటో కచప్తో పాటు అయినా సరే ఈ కాక్టైల్ సమోసా ఇస్తే పార్టీ సూపర్గా ఉంటుందండి. మరి ఫైనల్గా మన కాక్టైల్ సమోసాస్ని ఇలా ప్లేట్లో పెట్టేద్దాం. సో ఇలా అందంగా ప్లేటింగ్ చేసి ఇస్తే పార్టీలో పిల్లలు ఫుడ్తో పాటు పార్టీని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కాక్టైల్ సమోసా తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, వామ, ఉప్పు, నూనె, నీళ్లు వేసి తడిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ లో జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు డ్రై రోస్ట్ చేసుకొని క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే వేడిగా ఉన్న పాన్ లో సేవ్, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో క్రష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న మిక్చర్ లో చక్కెర వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని సన్నగా షీట్స్ చేసుకుని రౌండ్ గా కట్ చేసుకున్న తర్వాత దాని మధ్యలో మరొకసారి కట్ చేసుకుని మనం చేసి పెట్టుకున్న మిక్చర్ ని మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసుకుని ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో ఫ్రై చేసుకుంటే మనకి కావలసిన కాక్టైల్ సమోసా రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచి. ఇదండి ఈ రోజు పిల్లల పార్టీ కోసం మనం చేసిన కాక్టైల్ సమోసా రెసిపీ. నోట్ చేసుకున్నారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మగారబ్బంలో కాస్త పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.